స్నేహశీలి అజాత శత్రువు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆలటి ఆటం అనాథాశ్రమంలో అన్నదానానికి చేసిన గౌరవ మాజీ కౌన్సిలర్ నిమ్మల వెంకన్న గారు, అదేవిధంగా భైరవైన శ్రీనివాస్ గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ గాయత్రి రామ్మూర్తి గారికి, అదేవిధంగా వార్డు అధ్యక్షుడు కృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలతో డాక్టర్ రామ్మూర్తి గారు నిండా నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఇంకా 100 పుట్టినరోజులు జరుపుకోవాలని, పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు సేవ చేసినటువంటి డాక్టర్ గారు ఇంకా ఆయన ఆశయానికి అనుగుణంగా ఇంకా ఉన్నతమైన పదవులు వచ్చేసి పుట్టినరోజు వరకు ఉన్నతమైన పదవి అధిరోహించి మళ్ళా పుట్టినరోజు జరుపుకొని పేద ప్రజల గుండెల్లో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ డాక్టర్ గారు. మా డాక్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆలేటి ఆట వనజ గారు నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో అన్నప్రసాదం పెట్టే భాగ్యం కలిగినందుకు నిజంగా మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఎవ్రీ టైం పెడుతూనే ఉంటాము. మాకు అవకాశాన్ని ఇచ్చిన భగవంతునికి, ఎందుకంటే డాక్టర్ గారే అందరి ప్రాణాలు కాపాడుతూ ఉంటారు. 30 ఏళ్ళు దాటి 31 సంవత్సరం మేము ఇప్పుడు ఆగస్టు వస్తే సూర్యాపేటకు వచ్చిన దగ్గర నుంచి మేము ఏది ప్రజలను ఏమంటారు వాళ్ళని మంచిగా చేయాలని ఒక గట్టి సంకల్పమే తప్ప ఏదో కావాలని ఏదో చేయాలని మేము నిజంగా రాజకీయాలను కూడా రాలేదు. అన్నీ అట్లా కలిసి అందరికీ మేలు చేయాలి, అందరూ బాగుండాలి అనే దానిపైన చేస్తున్నాం. ఆ భగవంతుడి దయ వల్ల నిజంగా కూడా ముందు మంచి అవకాశాలు రావాలని, ముఖ్యంగా ఇప్పుడున్న గవర్నమెంట్ అదే విధంగా చేస్తుంది. బీసీలను అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతోనే ఉంది. కాబట్టి మేము ఆ ముందులో ప్రజాసేవ చేయడంలో మా డాక్టర్ గారు ముందుంటారు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం తెలుసు కాబట్టి ప్రజల బాగోగులు కూడా చూసుకోవడంలో ముందుంటారని, అలాంటి అవకాశం ఆ భగవంతుడు కల్పించాలని, ఇంకా ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ వీళ్ళందరి ఆధ్వర్యంలో చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.